పాదారవింద శతకంలోని 80వ శ్లోకానికి ప్రవేశించాం. విరాజంతి సుక్తిర్నఖ కిరణముక్తా మణితతే విపత్పాథోరాసౌ తరిరపి నరాణాం ప్రణమతాం త్వదీయః కామాక్షి ధ్రువమలఘువన్నిర్భవవనే మునీనాం జ్ఞానాగ్నేరరణిరయమంగ్రి విజయతే. ఈ శ్లోకంలో ఇందాక శ్లోకంలో అసీమ అలఘు దుష్కర్మల హరి అని చెప్పారు. ఇక్కడ విపత్పాథోరాసు విపత్తులనే సముద్రం అది ఎలా ఉంటుంది? అలగువన్హి అంటే అది ఇక్కడ ఆ అగ్ని, అమ్మవారి పాద కాంతుల అగ్ని ఎలాగా సహాయం చేస్తుంది ఈ శ్లోకంలో మనకు చెప్తున్నారు. ప్రతిపదార్థం చెప్పుకుంటే కామాక్షి దేవి త్వదీయ నీ అంఘ్రిహి చరణము నఖ కిరణముక్తామణి తతేహే. తతేహ అంటే గుంపు, నఖ కిరణ అంటే గోళ్ళ కాంతుల, ముక్తామణి అంటే ముత్యాల గుంపులు, విరాజంతి సుక్తి వీటన్నిటికీ ఈ ముత్యాలు ఎక్కడి నుంచి వస్తాయి? ముత్యపు చిప్పల్లోంచి వస్తాయి. సుక్తి అంటే ముత్యపు చిప్ప, విరాజంతి అంటే వాటికి నెలవైన, ముత్యాలకి నెలవైన ముత్యపు చిప్ప, ఆయిస్టర్ అంటారు కదా అది. ప్రణమతాం నరాణాం నమస్కరించు భక్తజనులకు, విపత్పాథోరాసౌ ఆపత్ సముద్రమునందు, తరిహి అపి తరి అంటే ఓడ, ఓడ అవుతుంట అంటే ఒక ఓడలాగా, తరిరపి అటువంటి సముద్రంలో ఒక ఓడ లాంటి, భవవనే సంసారమనే అరణ్యానికి, ధ్రువం నిశ్చయముగా అంటే ఫర్ ష్యూర్, అలగువన్నిహి దావాగ్ని అవుతుంది. దావాగ్ని అంటే అలఘు అంటే ఇక్కడ ఈ దావాగ్నికి అంటే చిన్నది కాదు. దావాగ్ని అంటే చాలా పెద్ద అగ్ని. మనం కొంచెం నీళ్లు పోసి ఎలాగో చేసి ఆపగలిగేది కాదు, అటువంటిది ఆ అగ్ని. తర్వాత ఇక్కడ అలఘు అన్నప్పుడు ఇక్కడ లిమిట్లెస్, ఇది కూడా. వన్హి అంటే అగ్ని. మునీనాం మునుల జ్ఞానాగ్నేహే జ్ఞానాగ్ని పొందటానికి అయం ఈ ఇని చరణము అరణిహి అరణియగును. అరణి అంటే అగ్నిని రాజిల్లడానికి, రాజింప చేయడానికి మామూలుగా హోమాలు అవి చేయడానికి అగ్గిపెట్టెలు వాడరు. దానికి అరణి అని 2 స్పెషల్ వుడ్ ఉంటుంది. దాంతో మథించి అగ్నిని పుట్టిస్తారు. ఆ అగ్నితోనే హోమం చేస్తారు. అది చాలా పవిత్రం అన్నమాట. అటువంటి అగ్ని, దానికి చాలా సమయం పడుతుంది. ఆ ఇద్దరు బ్రాహ్మలు వాళ్ళు కలిసి కూర్చుని, అది ఒక చెక్క, ఒక గుంటలాగా ఉంటుంది, దాని మీద ఒక కవ్వం లాంటి ఇంకొక చెక్క వేసి దానికి తాళ్ళు కట్టి ఎలాగైతే మజ్జిగ చిలుకుతారో అలా చాలా గట్టిగా, మజ్జిగ అంటే మామూలుగా చిలకచ్చు, ఈ అగ్ని రాజిల్ల చేయడానికి చాలా గట్టిగా బలంగా దాన్ని అరణిలో మథించాలి. మథించడం అనే మాట కరెక్ట్. అరణియగును తే నీ యొక్క అంఘ్రి చరణము విజయతే విజయాన్ని పొందుచున్నది. అటువంటి నీ చరణము సాధకుడికి విజయాన్ని ప్రసాదించి అది విజయాన్ని పొందుతోంది. 4
పాదాల్లోనూ 4 ఎగ్జాంపుల్స్ చెప్పేశారు. ఏమేంటంటే ఈ విరాజంతి అనేది అన్నిటికీ సరిపోతుంది అనమాట. నఖ కిరణ ముక్తామణి తతేహే సుక్తి అంటే ఎట్లాగైతే ముత్యపు చిప్పలో ఒక స్వాతి చినుకు పడితే ఒక ముత్యం అవుతుందో, ఆ ముత్యము చాలా కాంతిగా ఉంటుంది. అంటే న్యాచురల్ గా వచ్చిన ఒక ఆ పర్లు చాలా ఎంతో మెరుపుగా ఉంటుంది. అటువంటి ఆ ముత్యపు కాంతి ఎలా ఉంటుందో అటువంటి కాంతి అమ్మవారి నఖ కిరణ ముక్తామణి. ఆ అమ్మవారి గోళ్ళ నుంచి వస్తున్న కాంతులు ముత్యాల రాసుల్లాగా ఉన్నాయన్నమాట. తతే గుంపులు గుంపులుగా అలా ఉన్నాయట. ఆ ముత్యాలు అక్కడి నుంచి ముత్యము ఎందులోంచి వస్తోందని చెప్పుకున్నాం, ముత్యపు చిప్పలోంచి వస్తోందని చెప్పుకున్నాం. మరి ఇక్కడ ఎన్ని ముత్యాలు వస్తున్నాయంటే ఆ అమ్మవారి పాదాలు ఏమనుకోవాలి, అమ్మవారి పాదాలు అనే ముత్యపు చిప్పల్లో నుంచి ఆ ముత్యాలు గోళ్ళ కాంతులు అనే ముత్యాల కాంతులు వెదజల్లబడుతున్నాయి. తర్వాత రెండోది విపత్పాథోరాసౌ తరిరపి నరాణాం ప్రణమతాం. ఈ ఆపదల సముద్రాన్ని దాటించేందుకు ఒక ఓడలాగా అవి పనిచేస్తున్నాయి. అమ్మవారి పాదాలు ఎలాగైతే ఒక ఓడలో సముద్రంలో ఉన్నప్పుడు ఓడ ఎక్కితే సముద్ర తుఫాన్లు వచ్చినా, సముద్రంలో సుడిగుండాలున్నా, ఆటుపోట్లు చాలా ఎక్కువగా ఉన్నా, ఏవి ఉన్నా ఆ ఓడలో ఉన్నవాడికి ఇబ్బంది లేదు. నావికుడు ఎలాగైతే ఆ నావని తీసుకెళ్ళిపోతాడో అలా అమ్మవారి పాదాలు ఆ ఓడలో సాధకుని ఎక్కించుకుని తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి అటువంటి సాధకుడికి ఎవరికి నరాణాం ప్రణమతాం. ప్రణమతాం అంటే ఊరికే నమస్కారం పెట్టిన వాడికి కాదు, మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా నమస్కరించు భక్తుడు సాధకుడు. ఆ సాధకుడికి ఒక ఓడవలే ఈ భవసాగరాన్ని దాటడానికి సహాయకారిగా ఉంటాయి ఆ పాదాలు. తర్వాత మూడోది ఏంటి, ధ్రువం అలఘు వన్హిర్ భవవనే. భవవనం అంటే ఏమిటి, సంసారం అనే అరణ్యం. ఈ అరణ్యం ఎలాంటిది, కీకారణ్యం. ఒక వెలుగు ఒక కాంతి రేఖ లేదు. ఎక్కడ మొదలు పెట్టామో తెలీదు, ఇంకా ఎంత దూరం వెళ్ళాలో తెలీదు, ఎన్ని జన్మలున్నాయో తెలీదు, ఈ జన్మ ఎప్పటిదాకానో తెలీదు, ఆ తర్వాత ఇంకా ఎన్ని జన్మలు ఉన్నాయో, ఇంతకు ముందర ఎన్ని ఉన్నాయో, ఏం చేశామో, ఏం చేస్తే ఇంత దాకా వచ్చామో తెలీదు, ఇప్పుడు ఏం చేస్తున్నామో దీని ఎఫెక్ట్ ఏమిటో కూడా మనకు తెలీదు. అంతా అంధకారమే పూర్తిగా. అంటే ఏమీ తెలియని ఒక అజ్ఞానం. అటువంటి ఆ అజ్ఞానంలో కొట్టుమిట్టాడిపోతున్న ఒక జీవికి ఎలాంటివిట, ఆ సంసార వనాన్ని కాల్చేసే అలగువన్హి. అలగువన్హి అంటే కంటిన్యూస్ ఫైర్. ఈ ఫైర్ ఎలా పుడుతుందో మనకి తెలియదు. వనాల్లో పెద్ద పెద్ద ఫారెస్ట్లో అగ్ని ఎలా వస్తుందో తెలియదు. ఆ అగ్నిని హ్యూమన్ పవర్ తోటి కంట్రోల్ చేయలేం. అది చాలా న్యాచురల్ గా వచ్చిన అగ్ని, అది కంటిన్యూస్. అటువంటి ఆ అగ్ని అంటే ఇక్కడ ఎక్కడ అరణ్యం అంటే ఎండిపోయిన అరణ్యమే దగ్ధం అవుతుంది. ఆకుపచ్చగా ఉన్న అరణ్యం దగ్ధం అవదు. కానీ ఈ భవవనం అంటే ఏమిటి, సంసారం ఎండిపోయింది అంటే సారం లేనిది. సంసారం అని అన్నా కూడా దానిలో ఉన్న ఆ సారము లౌకికమైనది. అలౌకికమైన సారాన్ని గ్రహించగలిగినప్పుడు అది చక్కటి సంసారం. లేని నాడు అది ఎండిపోయిన
ఎండు మోడులతో నిండిపోయిన ఒక అరణ్యం. ఆ ఎండి మోడులన్నిటినీ కూడా దగ్ధం చేయడానికి అటువంటి కంటిన్యూస్ అగ్ని అన్నమాట. ధ్రువం అలఘువన్హి భవవనే మునీనాం జ్ఞానాగ్నేః అరణి. మునుల యొక్క జ్ఞాన అగ్ని రగిల్చేందుకు అరణిలాగా అమ్మవారి పాదాలు పనిచేస్తాయి. 4 పాయింట్స్ చెప్పారు. అరణిలాగా అంటే ఇందాక చెప్పాను కదా, ఒక ఒక గుంటలాగా ఒక చెక్క ఉంటుంది. దానిలో కొంత ఇవి సన్నటి ఆకులు అలములు ఎండిపోయినవి వేసి దానిలో ఒక కవ్వం లాంటిది వేస్తారు. ఆ చెక్క ఒక పర్టిక్యులర్ చెక్కతోనే అగ్ని వస్తుంది. ఆ అగ్నితో ఆ చెక్కకి కింద ఒక కవ్వం లాంటిది ఒకటి ఉంటుంది బేస్. ఈ అడుగున బేస్ లో ఆ కవ్వాన్ని పెట్టి దానికి తాళ్ళు కట్టి ఇద్దరు బ్రహ్మలు కలిస్తే గాని ఆ అగ్నిని వాళ్ళు మధిస్తే గాని అగ్ని పుట్టదు. అప్పుడు చాలా సేపు మధించగా మధించగా అందులో నుంచి పొగ వస్తుంది. ఆ పొగ వచ్చిన తర్వాత అప్పుడు ఆ చితుకులు లాంటి ఆ సన్నటి ఆ నూగు లాంటిది పత్తిలో వేస్తారు. ఆ పత్తిలో వేసినప్పుడు విసిరితే దానిలో నుంచి ఆ అగ్ని ఒక ఇది వస్తుంది అనమాట. ఆ శిఖలు వస్తాయి. అప్పుడు దాంతో హోమాన్ని స్టార్ట్ చేస్తారు. అంత కార్యక్రమం ఉంటుంది. అటువంటి ఆ ఆ హోమం మొదలుపెట్టినప్పుడు ఆ అగ్నే ఆ అరణి అరణిలో నుంచి పుట్టిన అగ్ని అది. అంటే ఇప్పుడు మనం అరణిని అర్థం చేసుకోవాలంటే ఈ అగ్ని అరణిలోంచి వచ్చింది అంటే అరణిలో ఉంది, బయట నుంచి రాలే, అరణిలో ఉంది. కానీ అది ఎప్పుడు వచ్చింది బయటికి? మధించగా 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 అందులో ఎప్పుడైతే దానికి ఆ ఫ్రిక్షన్ వచ్చిందో ఆ ఫ్రిక్షన్ తో దానిలో ఆ అగ్ని పుట్టింది. అలాగే బుద్ధిలో ఈ జ్ఞానం అనేది అంతర్లీనంగా ఉంది. ఆ అంతర్లీనంగా ఉన్న జ్ఞానాన్ని ఆ పాద ధ్యానం అనే అరణిలో పెట్టి మధిస్తే అప్పుడు ఆ జ్ఞానము వికసిస్తుంది. అది ఆ మునీనా జ్ఞానాగ్నేహ అరణి. ఈ అరణి ఎలాగైతే అగ్నిని ప్రజ్వలింపచేస్తుందో అలాగా అమ్మవారి పాదము మునుల యొక్క హృదయాల్లో ఒక వాళ్ళ ధ్యానం చేయగా చేయగా అది అరణిలాగా పనిచేసి ఆ మథనంతో మన లోపల ఒక అంతర్మథనం జరిగినప్పుడే ఆ జ్ఞానం ఉద్భవిస్తుంది. అటువంటి ఆ జ్ఞానం ప్రసాదించడానికి అమ్మవారి పాదాలు పనిచేస్తాయి. ఇలా 4 రకాలుగా సుక్తి నఖ కిరణ ముక్తామణి తతేహే అంటే ఒక ముత్యపు చిప్ప నుంచి విలువైన ముత్యం ఎలా వస్తుందో అలా అమ్మవారి పాదాలనే ముత్యపు చిప్ప నుంచి నఖ కాంతులనే ముత్యాలు వెదజల్లబడుతున్నాయి. అంటే ఈ ముత్యాలు ఒకటో రెండో కాదు, మీకు దండలు దండలే, గుంపులు గుంపులు. మీకు ఒక ముత్యం కొనుక్కోవడానికే ఎంతో ఖరీదు, దొరకదు. అటువంటి విలువైన ముత్యం న్యాచురల్ పర్ల్ దొరకదు. అలాంటిది మీరు ధ్యానం చేసినప్పుడు అటువంటి ముత్యాల హారాలే మీరు పొందగలరు అన్నమాట. అటువంటి ముత్యాల హారం అమ్మవారి పాద ధ్యానం ప్రసాదిస్తుంది. రెండోది, ఈ ముత్యం ఎందుకు చెప్పారు? ఒక్కొక్క గ్రహ స్థితికి ఒక్కొక్క నవరత్నాలని ఉన్నాయి కదా, ఒక్కొక్క రత్నాన్ని చెప్తారు. అలాగా ఈ చంద్రగ్రహానికి ముత్యం చెప్తారు. అంటే మనకి కొన్ని కొన్ని సమయాల్లో ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రకంగా మన ఆ గ్రహ పరిస్థితి ఉంటూ ఉంటుంది. చంద్రగ్రహం ఏమిటి? చంద్రమా మనసో జాత అంటే చంద్రుడు మనఃకారకుడు. మనసు
చాంచల్యం ఎప్పుడూ చంచలమే, కదిలిపోతూనే ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. అందుకే ఇందాక చేత్తో భవనవలభి అని చెప్పారు. భవనవలభి ఎందుకు చెప్పారు అప్పుడు మీకు అర్థమైందా? మనసు ఎప్పుడూ చంచలమే, ఒక చోట స్థిరంగా నిలకడగా ఉండదు. కానీ ఎవరైతే సాధకుడు అమ్మవారి పాద ధ్యానం చేసి నిలబెట్టగలిగాడో వాడికి ఆ చేత్తో భవన వలభి అవుతుందని చెప్పారు. కాబట్టి ఈ సాధన, ఈ ముక్తములు అంటే ముత్యాలు గురించి ఎందుకు చెప్పారు అంటే, ఈ మనస్సుని నిలకడగా పెట్టేది చంద్రగ్రహం. చంద్రగ్రహ ఆ స్థితి బాగా ఉండాలి అంటే ముత్యాన్ని ధరించాలి. అటువంటి ఆ చంద్రుడు మనస్సుని ఇబ్బంది పెట్టకుండా ఇటువంటి హారాలే, దండలు దండలు, మీకు ఒక్క ముత్యమే అటువంటి అద్భుతమైన గ్రహ మైత్రిని మీకు ఇస్తుందంటే, ఇంకా అమ్మవారి పాద నఖ కాంతులనే ముత్యాల దండలు వేసుకుంటే ఇంకా ఆ గ్రహం మిమ్మల్ని ఏం చేయగలదు? ఏమి చేయలేదు. కాబట్టి ఈ విరాజంతి సుక్తి నఖ కిరణ ముక్తామణి తతేహే ఈ భావంలో ఏమిటంటే, మీకు ఒక ముత్యాల దండే వేసుకోగలిగినంత అద్భుతమైన ఆ ప్రభావాన్ని అమ్మవారి పాదము ఒక ముత్యపు చిప్పలాగా మారిపోయి ఆ ముత్యాల దండల్ని ప్రసాదిస్తుంది. రెండోది ఏంటి? విపత్పాథోరాశౌ తరిరపి. ఎవరికి ఇవి? నరాణాం ప్రణమతాం, అందరికీ కాదు. నేను దండం పెట్టేశానండి, నాకు కూడా నేను కూడా నాకు అవ్వటం లేదే, మరి నేను చేస్తున్నాను నాకు అవ్వటం లేదే. అది దీనిలో కొన్ని మనము పాటించవలసిన నియమాలు ఉన్నాయి. ఈ నియమం ప్రకారం చేసిన వాళ్ళకి మాత్రమే అవి. ఆ పరీక్షలు పాస్ అవ్వాలి, ఆ పరీక్షకి ప్రిపేర్ అవ్వాలి. ఆ ప్రిపేర్ అయ్యి మంచి మార్కులతో పాస్ అయిన వాళ్ళకే ఇవన్నీ. కాబట్టి ఇక్కడ ఈ నరాణాం ప్రణమతాము, ఇది పరీక్ష. ఎవరైతే ఆ సాధకుడు ప్రణమతాం ఎప్పుడు వినమ్రంగా నమస్కరించి ఉంటాడో, అంటే ప్రతిదీ కూడా సర్వస్య శరణాగతి చేసి ఉంటాడో. వినమ్రాణం అన్నప్పుడు తల వంచి నమస్కారం, ఎంతసేపు వంగి లొంగి ఉండడమే పరిస్థితులకి, దైవానికి. అలా లేకపోతే కుంగిపోతాం. అటువంటి వంగి అన్నప్పుడు ఆ నమస్కార ముద్ర అన్నమాట. ఆ తల వంచి, ఆ తల వంచడంలో ఏమవుతుందంటే సహస్రార చక్రము ఆ దైవం వైపుకి విచ్చుకుని ఉంటుంది. అప్పుడు దైవం నుంచి ఆ శక్తి మన లోపలికి ప్రవేశిస్తుంది. ఇది అది ఎప్పుడు ప్రవేశం అవుతుంది? మనం కృతజ్ఞతాభావంతో వంగినప్పుడు ఆ కృతజ్ఞత వలన మన సహస్రార చక్రము ఓపెన్ అప్ అవుతుంది. అప్పుడు మాత్రమే తీసుకోగలదు. అంతే కదా, వెలుగు లోపలికి రావాలంటే కిటికీ మూసుకుంటే వెలుగు ఎందుకు వస్తుంది లోపలికి? బయట ఎంతైనా వెలుగుంటుంది. నువ్వు అన్ని మూసేసుకుని, కట్టెలు మూసేసుకుని అంతా చీకటిగా చేసేసి నాకు వెలుగు రావట్లేదంటే రాదు కదా. కాబట్టి నువ్వు ఓపెన్ అప్ అవ్వాలి. నువ్వు ఓపెన్ అప్ ఎప్పుడవుతావు? ఆ కృతజ్ఞతాభావం దైవం పట్ల కలిగినప్పుడు. నాకు ఇంత ఉంది, నాకు ఇన్ని ఆ ఆ భగవంతుడు నాకు ప్రసాదించాడు, నాకు ఇన్ని ఉన్నాయి. ఎప్పుడు జీవికి ఏది లేదో లిస్టు బాగా పెద్దది ఉంటుంది. చూసుకుంటే ఏమున్నాయో కూడా చాలా పెద్ద లిస్టే ఉంటుంది. అది రాసుకునేందుకు బుద్ధి పనిచేయదు. ఎందుకు? అవతల వాళ్ళని చూసి వాళ్ళదేందో నా దగ్గర లేదో ఇదే లెక్క కడుతూ ఉంటుంది. మనస్సు చాలా చెడ్డది. అందుకని అది లేదు నీ దగ్గర, ఇది లేదు నీ దగ్గర, వాళ్ళకి అది ఉంది, వాళ్ళకి ఇది ఉంది, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటుంది. అవన్నీ ఎప్పుడైతే ఉన్నాయో కృతజ్ఞత లేదు. నీ శరీరాన్ని నువ్వు గమనించుకుంటే నీ శరీరంలో ప్రతి క్షణము, ప్రతి కణం ఎంత బాగా పనిచేస్తూ ఉంటే నీ రోజంతా ఎంత బాగా జరిగిపోతోంది. ఎంత గ్రాటిట్యూడ్ కావాలి శరీరం పట్ల మనకి. ఇటువంటి శరీరాన్ని ఇచ్చిన తల్లిదండ్రుల పట్ల ఎంత కృతజ్ఞత కావాలి. ఈ మాత్రం సంస్కారం మనకి ప్రసాదించిన చుట్టుపక్కల వాళ్ళు, మనని చిన్నప్పటి నుంచి తీర్చిదిద్దిన టీచర్స్, గురువులు, వాళ్ళందరి పట్ల ఎంత కృతజ్ఞత కావాలి.
ప్రతి క్షణం జీవితంలో ఎన్నో పాఠాలు నేర్చుకోగలిగిన ఒక శక్తిని అమ్మ నేర్పించింది చిన్నప్పటి నుంచి. ఎన్ని నేర్చుకున్నాం, ఎంత కృతజ్ఞత, ఇవన్నీ ఎన్నున్నాయి మనకి లెక్కేసుకుంటే. అటువంటి ఆ కృతజ్ఞతా భావం ఎప్పుడైతే నిండిపోయిందో అప్పుడు మనకి ఆరా మొత్తం ఓపెన్ అయిపోతుంది. ఆ ఎనర్జీ మనలోకి వచ్చేస్తుంది అంతే. అటువంటి నరాణాం ప్రణమతాం, ఇది క్వాలిఫికేషన్ అన్నమాట. వాళ్ళకి విపత్పాథోరాసౌ తరిరం, అటువంటి విపత్తులు, ఆపదల రాశి, ఎంత పెద్దదైన రాశి అంటే చాలా పెద్ద ఆ ఇదన్నమాట, సముద్రం లాంటిది. ఆ ఆపదల సముద్రంలో ఓడ మామూలుగా చిన్న డింగి లాంటిది కాదు, ఓడ, ఒక నావ. పడిపోం అందులో నుంచి, ఇంకా గట్టిగా అందులో కూర్చున్నామంటే అలా దాటిపోవడమే ఈ సముద్రం అనే ఈ ఆపదల కడలి నిండి. మూడవది ధ్రువ అలగువన్హి భవవనే, ఈ భవవనంలో అలగువన్హి కంటిన్యూస్ గా వచ్చే ఒక అగ్ని. ఆ అగ్ని ఎప్పటికప్పుడు ఆ కర్మల, ఇందాక చెప్పుకున్నాం కదా దుష్కర్మల హరి, అలగు దుష్కర్మల లహరి అని. అలాంటిది ఆ అలగు దుష్కర్మల హరికి అలగు వన్హి కాల్చేసి దగ్ధం చేసేందుకు ఎప్పటికప్పుడు ఆ మనసులో ఆలోచన రాకుండానే నశించిపోవడం అన్నమాట. చెడు అని మంచవని అంటే ఏ రకమైన అకౌంటు లేకుండా, అటువంటి ఆ కర్మల పోగుహ పడకుండా ఎక్కడికక్కడ ఆ భవనాన్ని పూర్తిగా క్లియర్ చేసేస్తూ ఉంటుందన్నమాట. అటువంటిది. తర్వాత అయం అంఘ్రిహి అని చెప్తున్నారు. అయం అంఘ్రి అంటే ఈ చరణాలు అని చెప్తున్నారు. అంటే ఆ చరణాలు కాదు, ఎప్పుడు మనం చెప్ప అముం అంటే ఈ అని ప్రతి చోట ఈ ఈ అని చెప్పి ఇవే అని చెప్తున్నారు. అంటే దగ్గరగా ఆ పాదాలను చూస్తున్నారు ఆయన. అలాగే మనకి కూడా చూపిస్తున్నారు. మనం కూడా ఇక్కడే ఇలా మన మనసులో తలుచుకోగానే అక్కడ ప్రత్యక్షమైపోయే పాదాలు. అటువంటి అద్భుతమైన ఆ పాదాలు మునీనాం జ్ఞానాగ్నేహ అరణిహి. ఇవి ఈ శ్లోకంలో 4 భావాలు చెప్పారు. కొన్ని పరస్పర విరుద్ధం. ఇప్పుడు ఈ అగ్నిలో, అరణిలో అగ్ని పుట్టిందని చెప్పాను నేను. ఈ అరణిలో అగ్ని వస్తున్నప్పుడు ఒకసారి ఈ అగ్ని, అది కూడా చెక్కే కదా, దాన్ని కూడా కాల్చేసే ఒక అవకాశం ఉంటుంది. దానిలో నుంచి పుట్టిన అగ్ని జాగ్రత్తగా దానిని మనం హ్యాండిల్ చేయకపోతే ఆ అరణిని కూడా కాల్చేస్తుంది. తర్వాత భవవనే వన్హి అని చెప్పుకున్నాం కదా. భవవనే వన్హి అంటే ఈ అరణి, ఈ ఈ అగ్ని, ఆ అరణిలో వచ్చిన అగ్ని వేరు, ఈ అగ్ని వేరు. ఈ అగ్ని ఏమిటి, మనం చెప్పుకున్న ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలం నుంచి పృథివీ. జలం నుంచే అగ్ని పుట్టింది, అగ్ని నుంచి జలం పుట్టింది. అగ్ని నుంచి పుట్టిన జలము అగ్నిని ఆర్పేయగలదు. అలా దాని నుంచి పుట్టిన ఈ జలము అగ్నిని ఎలా ఆపుతుంది? దానిలో చూడండి పరస్పరం విరుద్ధం ప్రపంచంలో ఎలా ఉందో చూడండి. సంసారము ఎలా ఉందో మీరు గ్రహించండి. పరస్పర విరుద్ధాలు ఉన్నాయి. ఈ అగ్ని సముద్రంలో కూడా ఉంటుంది. ఆ నీటిలో సముద్రంలో అగ్ని ఎలా ఉంటుంది? బడబ అగ్ని అంటారు. ఆ అగ్నిలో నుంచి వచ్చిన ఈ జలం మళ్ళీ ఆ అగ్నిని ఆపేయగలదు. అంటే ఇందులో అది ఉండగలదు, అందులో ఇది ఉండగలదు. అంటే మనకి మన వస్తున్న వాటి నుంచి ఒక్కొక్కటి ఒకదాని నుంచి ఒకటి వచ్చిన ఆ అవి కూడా మనకి ఆకాశం నుంచి వచ్చిన వాయువు,
వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి వచ్చిన జలము, జలం నుంచి వచ్చిన పృథివీ. 5 కూడా ఒకదానికి ఒకటి మళ్ళా ఒకదాని లక్షణాలు ఇంకో దాన్ని పాడు చేయగలిగిన లక్షణాలు ఉన్నాయి. ఇవి ప్రపంచం. ఇది ప్రపంచం. ఇందులో ఇంత పరస్పర వైరుధ్యము, విరోధము ఉన్నాయి. ఇటువంటి ప్రపంచంలో మనం ఉన్నాం. ఈ 5 మనలో కూడా ఉన్నాయి. మనం కూడా ఆ పంచతత్వాల సమూహమే మనం కూడా. ఎలాగైతే ప్రపంచం అంతా ఈ పంచతత్వాలతో ఉందో, ప్రాణి కూడా అటువంటి పంచతత్వాల్లోనే ఉన్నాడు. ఎప్పుడు ఏది ప్రకోపిస్తుందో తెలీదు. ఏ చక్ర ప్రకోపం వల్ల అంటే మణిపూర చక్రం అగ్నితత్వం, స్వాదిష్టాన చక్రం జలతత్వం, ఆ మూలాధారం పృథ్వీతత్వం, అనాహతం వాయుతత్వం, ఆకాశం విశుద్ధం. ఇలా ఒక్కొక్క తత్వము ఒకదానితో బ్యాలెన్స్ లో లేకుండా, ఒకదానితో ఒకటి కలిసి ఉండకుండా, ఒకదానిని ఒకటి వికటిస్తే శరీరంలో అనారోగ్యం మొదలవుతుంది. అటువంటి పరస్పర విరుద్ధాలు ఉన్న లౌకిక ప్రపంచంలో ఏ వైరుధ్యము లేనిది, శాశ్వతమైనది, సత్యమైనది ఏది? అమ్మవారి పాదము. నిశ్చలత్వాన్ని, అటువంటి ఏ వైరుధ్యాన్ని లేనిది, మనలో ఉంటే పోగొట్టగలిగేది ఆ పాద ధ్యానం. అది ఈ శ్లోకంలో ఇట్లా విరుద్ధ భావాలు చెప్తూ వీటన్నిటినీ కూడా సమగ్రంగా మనలో కరెక్ట్గా పోషించేది, వేటి బారి పడకుండా మనల్ని రక్షించేది, అంటే దేనిలో ఏవి ప్రకోపంగా లేవో అదే మనల్ని రక్షించగలదు. అటువంటి నిశ్చలం, నిర్మోహం ఇవన్నీ కలిసి ఉన్న ఆ తత్వం ఏదుందో ఆ తత్వమే మనని ఈ సంసారం అనే ఇన్ని విరుద్ధాలలో నుంచి కూడా మనని రక్షించగలదు. అంటే ఒక గొలుసులు ఒకదాంతో ఒకటి కలిసిపోయి ఉండే గొలుసులు. ఈ గొలుసులని తెగగొట్టాలి. ఆ తెగ కొట్టగలిగిన శక్తి అమ్మవారి పాదాలకి ఉంది. అది ఆ విపత్సాగరం, ఆ విపత్ పాథోరాసో అని చెప్పినప్పుడు అటువంటి ఆ జలం, ఆపత్తుల ఆ జల రాశి నుంచి మనని రక్షించగలిగినది అమ్మవారి పాద ధ్యానం. జ్ఞానం అనే అరణి, ఆ జ్ఞానాన్ని మనకు ప్రసాదించగలిగినది అమ్మవారి పాద ధ్యానం. చిప్ప నుంచి ముత్యములు ఎలా వస్తాయో అటువంటి జ్ఞానాన్ని, ముత్యాల హారాన్ని ప్రసాదించి మన మనస్సుని చంచలానికి లోను కాకుండా స్థిరంగా నిలబడగలిగిన శక్తినిచ్చేది ఆ అమ్మవారి పాదధ్యానం. 4వది ఏంటి? భవవనే అలఘువన్హి. అటువంటి భవవనం ఎప్పుడు కంటిన్యూస్ గా పాపాలు అవుతూనే ఉంటాయి, చేస్తూనే ఉంటాం, ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అలాగే ఆ పాదధ్యానం అసీమ, అసలు ఎక్కడా ఏమాత్రము వదలకుండా కంటిన్యూస్ గా మనం ఎంత శ్రమ పడుతున్నామో ఆ అమ్మవారి పాదాలు కూడా అంత శ్రమ పడాలి మనం రక్షించాలంటే. కాబట్టి అలా ఎప్పటికప్పుడు విశ్రాంతి లేకుండా మనని ఒక సాధనా మార్గంలోకి తీసుకెళ్ళడానికి శ్రమించేవి ఆ పాద ధ్యానమే. అటువంటి పాదాయందు మన మనసు ఎప్పుడూ ధ్యానంగా నిలబడి విజయాన్ని పొందాలి. ఆ అమ్మవారి పాదాలకు అటువంటి విజయం ఉంది కాబట్టి ఆ విజయం మనకు కూడా అమ్మవారి పాద ధ్యానం ప్రసాదిస్తుంది. అది ఈ శ్లోకంలో చెప్పారు. విరాజంతి సుక్తిర్నఖ కిరణ ముక్తామణితతే విపత్పాథోరాసౌ తరిరపి నరాణాం ప్రణమతాం త్వదీయః కామాక్షి ధ్రువమలఘువన్నిర్భవవనే మునీనాం జ్ఞానాగ్నేరరణిరయమంఘ్రిః విజయతే.